వీడికి 6వ సంవత్సరంలోనే బ్రెయిన్‌లో ఇద్దరికి ఎటువంటి ఆలోచన వస్తదో ఒకసారి తీసుకోండి. సో, పిల్లల్ని ఏ విషయంలో అయినా కూడా నీకు రాదు, నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నువ్వు అన్ని పనులు ఇలాగే చేస్తావు, ఇలాంటి చెత్త మాటలు చెప్పి పెంచడాన్ని బ్యాడ్ పేరెంటింగ్ అంటారు. పిల్లల్ని అలా పెంచకూడదు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బేసిక్‌గా చాలా మంది పేరెంట్స్ మనం ఎక్కువ చిన్నపిల్లల పెంపకం మీద వీడియోలు తీయడం వల్ల, సార్ చిన్నప్పటి నుండి మాట వినాలంటే ఏం చేయాలి సార్ అని చెప్పి అడుగుతున్నారు. అంటే అలా అడగడాన్ని రైట్ ఆర్ రాంగ్ అనేది పక్కన పెడితే ఒక విషయం చెప్తానండి మీ అందరికీ. ఒక 6 years బాబు ఒక డ్రాయింగ్ గీస్తున్నాడు. ఆ డ్రాయింగ్ గీసేటప్పుడు వాళ్ళ నాన్న అటు వెళ్తూ, ఏంటది ఆ గీయడం ఏంటి, అసలు ఏం తెలుసు నీకు గీయడం, ఎప్పుడు ఇలాగే చెత్త పనులు చేస్తాను తిట్టేసి వెళ్ళిపోయాడు. సేమ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో వాడు కూడా డ్రా చేస్తున్నాడు. కానీ వాళ్ళ నాన్న వచ్చి ఏం చెప్పాడంటే, అరే చాలా బాగుందిరా బొమ్మ, నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటే చాలా పెద్ద ఆర్టిస్ట్ అయిపోతావు అని చెప్పాడు. వీడికి 6వ సంవత్సరంలోనే బ్రెయిన్‌లో ఇద్దరికి ఎటువంటి ఆలోచన వస్తుందో ఒకసారి తీసుకోండి. ఫస్ట్ వాడికి ఎలాంటి ఆలోచన వస్తుంది, ఓకే నాకు చేయడం రాదేమో, నేను ఏం చేసినా తప్పేమో, మా నాన్న ఏం చేసినా తిడతాడు అనే ఆలోచన ఫస్ట్ వాడికి వస్తుంది. రెండో వాడికి ఎలాంటి ఆలోచన వస్తుంది, ఓకే నేను పెద్ద ఆర్టిస్ట్ అవుతాను, నేను ఇంకా బాగా చేస్తున్నాను, మా డాడీకి నేనంటే చాలా ఇష్టం, నేను బొమ్మ గీయడానికి మా డాడీ ఎంజాయ్ చేశాడని ఒక ఫీలింగ్ వస్తుంది. సో గుడ్ పేరెంటింగ్, బ్యాడ్ పేరెంటింగ్ అనే రెండు ఉంటాయి. ఒకే విషయం, ఇద్దరు బాగా గీయలేదు అనుకుందాం. మొదటి వ్యక్తి ఏం చెప్పాడు, అదేం గీయడం అని చెప్పి తిట్టాడు. రెండో వ్యక్తి ఏం చెప్పాడు, ఓకే బాగుందిరా బట్ ఇంకా బాగా ట్రై చేయమని చెప్పాడు. సో విషయాన్ని మనం ఎలా పిల్లలకు నేర్పిస్తున్నాం, ఎలా ట్రైన్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 6 సంవత్సరాలు పెద్ద ఎదిగాక ఫస్ట్ ఎవడైతే తిట్లు తిన్నాడో వాడు ఇలాగే ఎదిగాడు అనుకోండి, పెద్ద ఎదిగాక వాడికి ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను చేయగలనా చేయలేను, చేస్తే మళ్ళీ ఎవరు తిడతారో ఏంటని చెప్పి ఒక భయంతో బతుకుతాడు. అదే రెండో వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వీడు పెద్ద ఎదిగాక ఒక ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, ఓకే ట్రై చేద్దాం, అయితే సూపర్ సక్సెస్ అవుతాం, లేకపోతే ఇంకా బెటర్గా చేద్దాం అని ఒక ధైర్యం వస్తుంది. సో పిల్లల్ని ఏ విషయంలో అయినా కూడా నీకు రాదు, నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నువ్వు అన్ని పనులు ఇలాగే చేస్తావు, ఇలాంటి చెత్త మాటలు చెప్పి పెంచడాన్ని బ్యాడ్ పేరెంటింగ్ అంటారు. అదే పిల్లల్ని, అరే ఇది బాగాలేదు కానీ నువ్వు ట్రై చేస్తే ఇంకా బెటర్గా చేయగలవు, ఖచ్చితంగా నువ్వు అనుకుంటే అవుతుంది, నువ్వు మంచి పొజిషన్లో నిలబడతావు, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని ఎంకరేజ్ చేసి పెంచితే దాన్ని గుడ్ పేరెంటింగ్ అంటారు. చాలామంది పేరెంట్స్ పిల్లల్ని ఆడికి ఏమీ చేత కదా, ఆడికి ఏమీ రాదని పెంచుతారు. పిల్లల్ని అలా పెంచకూడదు. పిల్లల్ని పెంచే విధానం ఎలా ఉండాలంటే ఎంకరేజింగ్ మోడ్లో పెంచాలి. వాడికి మంచి నేర్పించాలి. ఎలాగరే ఇది తప్పు, నువ్వు మంచి పనులు చేస్తే ఇంకా మంచి పొజిషన్లో సెటిల్ అవుతావు, దీస్ ఆర్ గుడ్ థింగ్స్, దీస్ ఆర్ బ్యాడ్ థింగ్స్ అని నేర్పించాలి. అంతేగాని నీ వల్ల కాదు, నీకు చేత కాదని పెంచడం మాత్రం ముమ్మాటికి తప్పే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.